ఇది ఈసీ వివక్షే. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం. హైకోర్టుకు నివేదించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి వీరారెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులు ఒక్క ఏపీలోనే అమలు. ఎన్నికల సంఘం పరిధి దాటి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుంది. చట్టబద్ధ నిబంధనల మెమోలు, సర్క్యులర్లు, లేఖల ద్వారా మార్పు లేదు. వాటిని పార్లమెంట్ మాత్రమే మార్చగలదు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి? కౌంటింగ్ వేళ ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదం. ఎన్నికల ప్రతి ఓటు కీలకం. అలాంటిది ఏకంగా 5,39,00,000 ఓట్ల విషయంలో బాధ్యతారాహిత్యం. మా ఆందోళన, ఫిర్యాదును సీఈసీ పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఉంటే కోర్టులో జోక్యం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నపం. ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ వేసుకోవాలన్న ఎన్నికల సంఘం సీనియర్ న్యాయవాది అనీష్ దేశాయ్. ముగిసిన వాదనలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు తీర్పు. సో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో ఇందులో వివాదం కొనసాగుతోంది. సో ఎన్నికల సంఘం ఇచ్చిన దానికి సాటిస్ఫై అవ్వకుండా అధికార పార్టీ వారైతే కోర్టులో కేసు అయితే వేశారు. కోర్టులో ఆల్రెడీ వాదనలు అయితే పూర్తని ఈ రోజైతే తీర్పు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సాయంత్రం 6 గంటలకు తీర్పు అయితే రాబోతుంది. సో చాలామంది ఉద్యోగులకు సంబంధించి కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయని, ఆ పొరపాట్లను సరిచేయాలని చెప్పేసి వీరైతే అంటున్నారు. సో ఏది ఏమైనా దాదాపు ఉద్యోగులందరూ కూడా సో ప్రభుత్వానికైతే దన్నుగా లేరని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ మొత్తం మీద. సో ఏదేమైనా 6 గంటలకు హైకోర్టు అయితే తీర్పు ఇవ్వబోతుంది. పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి. సో అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్